రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. గత కొన్ని రోజులుగా ఒకటే చర్చ నడుస్తూ ఉన్నది. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఒక రచ్చ లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇతర పార్టీలకు సంబంధించిన వారు. పార్టీ పేరు ఎందుకు మనకి, ఇప్పుడు పార్టీ పేరు తీస్తే మళ్ళీ ఆ పార్టీకి జోక్తున్నాం అనుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, చొప్పదండి నియోజకవర్గంలో నీళ్లు ఎస్ఆర్ఎస్పి కాలువకు అంటే కెనాల్కు, వరద కెనాల్కు నీళ్లు విడుదల చేయాలని, రైతులను ఆదుకోవాలని, ముఖ్యంగా రైతుల కోసం నీళ్లు విడుదల చేయాలని ఒకటి. ఇక్కడ ఏంటంటే, గతంలో కదా చెరువులు నింపినట్టుగా ఈ పంపులు నారాయణపూర్ పంపులు ఆన్ చేసి నారాయణపూర్ నుంచి ఈ చెరువులకు పంపించేసి ఇక్కడ ఈ ఈ చెరువులు సస్యశ్యామలం చేసి ప్రయత్నం, అంటే ఇక్కడ ఎలినిన్ ప్రభావంతో వర్షాలు పడతారు మన అందరికి, రాష్ట్రం మొత్తం. ఈ ఒక్కటే కాడ కాదు, నేను ఇది ఈ వర్ష ప్రాంతం, ఈ వర్షాల వల్ల, ఈ వర్షాలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిందని అంత దుర్మార్గంగానే అన. కాకపోతే విషయం ఏంటంటే, ఎల్లిన ప్రభావంతో రాష్ట్రం ఒకక్కడ వర్షాలు పడుతున్నాయి, ఒక్కడ వర్షాలు లేవు. మన చొప్పదండి కాన్స్టిట్యున్సీలో మొత్తానికి నిన్నటి దాకా కూడా పెద్ద వర్షం కొట్టినట్టు దాఖలు లేవు. ఏనన్నా ఒకటి కొట్టింది కానీ అంత పెద్ద వర్షం, వరద వారేంత వర్షం అయితే ఎక్కడ కూడా కురవలేదు. సరే, ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ప్రజలు కోరుకుంటున్నారు అనే విషయం పక్కకెడితే, ఇక్కడ చేయాల్సింది ఏంటి, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చేయాల్సింది ఏంది? ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటే కాదు. మేడిగడ్డ కింద నేను కూడా పనిచేసిన, మేడిగడ్డ కాడ అంటే అలా ప్రాజెక్టులో పనిచేయాలి. నేను ఆడ పక్కపంటి ఊళ్ళో కూడా పనిచేసిన, మేడిగడ్డని దగ్గర నుండి చూసిన వ్యక్తిని. మేడిగడ్డ కాడ ఏముంటుంది? మేడిగడ్డ కాడ ఏముంటుంది? ఇప్పుడు మేడిగడ్డ కాడ ఏముంటుంది? మేడిగడ్డ సింపుల్గా చెప్పాలంటే, ఇట్లా కెనాల్ ఉంటుంది. ఇప్పుడు ఒక కెనాల్ తీసుకుందాం, ఇట్లా కెనాల్ తీసుకుందాం. ఇప్పుడు పైన నీళ్లు, ఇక్కడ పైకి వచ్చే నీళ్లు ఇక్కడ ఆపాలంటే ఇక్కడ గేట్లు పెట్టాలి. ఈ గేట్లు పెట్టేదే మేడిగడ్డ గంతే. అంటే మేడిగడ్డ కాడ ఏముండదు. ఈ గేట్లు పెట్టే కాడ ఏమైందంటే, ఆ గేట్లు గుంగిపోయినాయి. అక్కడ ఉష్కే ఎక్కువ ఉండడం వల్ల అసలు కేసీఆర్కు గతంలో ఇంజనీర్లు చెప్పారట, ఆడ ఉష్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఆగే పరిస్థితి ఉండదని చెప్పారట. దాని ప్రతిపక్షాల కుట్రన, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కుట్రన, లేకపోతే ఇంకేదాని, అది విషయం నథింగ్. అది ఆడ ఉష్క ప్రభావంతోనే కూలిపోయింది. అది 100% నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంత కాంగ్రెస్లు పోయి బొర్రెలు పెట్టి చూసారు. మరి ఏమైనా అది కేసు, అది ప్రజల సొమ్ము కాబట్టి మీరు ఎవ్వరిని లోపలేరు. మీరు అంత ఒక్కటే, మీరు అంత రాజకీయ నాయకులందరూ దొంగలే వాస్తవానికి చెప్పాలంటే. కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏ పార్టీని సపోర్ట్ చేస్తారండి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటే కాదు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయినప్పుడు ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో నారాయణపూర్ పంప్ హౌస్ ఎట్లా పోసింది? మరి నారాయణపూర్ పంప్ హౌస్ ఎట్లా పోసింది అంటే, మేడిగడ్డ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నారాయణపూర్ పనిచేస్తుంది అన్నట్టు కదా, ఎల్లంపల్లి పనిచేస్తుంది అన్నట్టు కదా. నీళ్ళు ఎట్లా పోసినాయి ఎండాకాలంలో, ఎట్లా ఒప్పించారు? మరి ఎట్లా సాధ్యమైంది? అది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయొచ్చు అనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఏం చేయాలి? ఆ అంశం పైన డెబిట్ పెట్టకుండా, అంశం పైన చర్చ లేపకుండా, అసలు మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాదు. కన్నెపల్లి ఉంది, ఎల్లంపల్లి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే కేసీఆర్ ఏం ప్లాన్ చేసిందంటే, మీకు సింపుల్గా చెప్తారు, ఇంకా దాని గురించి ఒక పూర్తిగా డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే, మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే సపోజ్కు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చేది నది గిట్ల అనుకుందాం. ఇప్పుడు ఈంచెల్లి, వాస్తవానికి కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే, ఈంచెల్లి ఇటు డైరెక్ట్ వాటర్ తీసుకోవచ్చు, కానీ కేసీఆర్ ఏం చేసిందంటే, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈంచెల్లి ఇటు గిట్ల తీసుకొచ్చింది అన్నట్టు. అంతా ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ చేసేది ఇది. మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి సొమ్ము కట్టేది ఉంటేనో వేరే ఉంటుంది, ప్రజల సొమ్ము అయితే వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఈడ మేడిగడ్డలు, ఈడ గేట్లు ఉన్నాయి, ఈడ గేట్లు ఉంటాయి, ఈడ కింద ఇంట్లోకి వెళ్ళి సముద్రంలోకి పోతుంది అన్నట్టు. ఈడ సముద్రంలోకి పోతుంది, ఈడ బంగాళాఖాతంలో పోయి అది గంగలో ఎక్కడో కలిసి పడుతుంది. అయితే ఈ విషయం, ఇక్కడ నీళ్ళు ఆపితే ఇక్కడ దాకా ఆగిపడతాయి అన్నట్టు, ఇట్లా ఆగిపడతాయి. కన్నెపల్లి ఏరియా అంతా, కన్నెపల్లి ఇట్లా అంతా. అయితే ఇక్కడి నుంచి తీసుకోక ఈంచెల్ ఇట్లా డైరెక్ట్ తీసుకుంటే అయ్యే పోయి పని. ఈంచెల్ ఇట్లా డైరెక్ట్ తీసుకుంటే ఇక్కడ రాకచ్చు. ఇవన్నీ ఎక్స్ట్రా పంపులు పెట్టి ఈంచెల్ ఎత్తేసిపోడు, ఈంచెల్ ఇటు ఎత్తిపోసుడు ఇట్లా పెట్టినట్లు. దాని గురించి నేను క్లియర్గా ఒక మ్యాప్ గీసే ప్రయత్నం చేస్తాను. మేడిగడ్డ గురించి అసలు ఎట్లుంది, ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ పంప్ హౌజులు కుంగిపోయినాయి, 2 పిల్లలు కుంగిపోయినాయి. ఇక్కడ నిపుణులు ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి కేంద్రం ఏం చెప్తా ఉన్నదంటే, ఈ గేట్లు మూస్తే ఇది కొట్టుకపోయే ప్రమాదం ఉన్నది. మన రేవంత్ సార్ ఏమంటాడంటే, ఈ గేట్లు మూస్తేనట ఈ గేట్లు ఇట్లా పుష్కరం వేయనుకో భద్రాచలం కూడా కొట్టుకుపోతాడట, భద్రాచలం రాములవారి గుడి కూడా కొట్టుకుపోతా అన్నట్టు మాట్లాడుతున్నాం మొన్న. మరి ఆయన ముఖ్యమంత్రి ఏందో నాకు అర్థం కాని పరిస్థితి. కానీ అయితే ఇక్కడ చర్చ నడుస్తూ ఉన్నది, రైతుల పైన చర్చ. రైతులకు మీరు చేసింది ఏం లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. రైతుల పేరుతో ఉచిత కరెంట్ అని
పెద్ద వందల ఎకరాల నోళ్ళకు ఉచిత కరెంటు పోతుంది, రైతు బంధు పోతుంది, అన్నీ పోతున్నాయి. అంటే రైతుల పేరుతోనే అందరూ దగా చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా 100% వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధుకు కటాఫ్ పెడతా ఉన్నది, పెట్టింది. మరి ఇప్పుడు 25 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకంటే బడా నాయకులు మొత్తం భూములు ఉన్నోళ్ళే. అట్లా పోతే నష్టపోతావు. అసలు కొన్ని లక్షలు మిగులుతాయి, కొన్ని కోట్లు మిగులుతాయి. రైతు బంధు ద్వారా కేవలం పేదలకు మాత్రమే వంచడం ద్వారా కొన్ని కోట్లు మిగులుతాయి. ఎందుకు పెట్టలేకపోయింది? మరి పెట్టరు మీరు. ఇప్పుడు ప్రజాపాలన, ప్రజల కోసం ప్రభుత్వం అంటే ఈ చిన్న సన్నకారు రైతులకు వచ్చేది ఎంత? ఎకరం మాట 2 ఎకరాలు, లేకపోతే 5 ఎకరాలు, లేకపోతే 10 ఎకరాలు ఉంటుంది అనుకో, లేకపోతే లాస్ట్కి 20 ఎకరం ఉన్నాడు. 100 ఎకరం ఉన్నాడు వ్యవసాయం చేస్తాడా? 100 ఎకరం ఉన్నాడు వ్యవసాయం చేస్తాడా? మరి ఎందుకు పెట్టలే? కేసీఆర్ చేసిన తప్పు కదే కదా. మరి మీరు పెడతామని చెప్పారు కదా, ఎందుకు పెట్టలే? మీరు రైతు బంధుకు లిమిట్ తెస్తామని చెప్తారు కదా, ఏది మరి లిమిట్? ఇప్పుడు 100 ఎకరం ఉన్నోనికి ఇస్తారు, 200 ఎకరం ఉన్నోనికి ఇస్తారు. అసలు ఎవరికి ఎంత భూమి ఉందో కూడా తెలియదు. గది ఇప్పుడు రైతు బంధు పేరుట కథం, అది కథం చేస్తుంది. డబ్బులు ఎక్కువ ఇస్తా అంటే అది కథం అయిపోయాయి. ఇక్కడ విషయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చేయాల్సింది ఏంది? ఇక్కడ గేట్లు ఉంగిపోయినాయి, ఈ వరద వస్తలేదని నిరూపియాలి. ఇక్కడ ఎత్తిపోసడానికి వాటర్ లేవు, ఇప్పుడు వాటర్ వస్తలేవు, ఇక్కడ వాటర్ వస్తలేవు, ఇక్కడ వాటర్ లేవు అసలు ఎత్తిపోసడానికి అని నిరూపియాలి. ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపించేది ఏంటంటే 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసడానికి అవకాశం ఉండదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అక్కడికి పోయి ప్రజలకు నిజాలు తెలపాల్సింది పోయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రోగ్రాం పెట్టుకున్నారంటే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది అందరూ చూడాలి. మరి భజన ఏంటంటే ఇప్పుడు మున్పటి లెక్క సోషల్ మీడియా లేదు, మున్పటి లెక్క ఏది కానీ లేదు. మనం కేవలం సోషల్ మీడియాను వాడుకొని ఎన్నికల స్టంట్స్ మాత్రమే, ఈ సోషల్ మీడియా స్టంట్స్ మాత్రమే వేస్తామంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. చాలా యువకులు చైతన్యం అయిపోయారు. ఇప్పుడు బురుడు ఓటిచ్చే మాట లేదని చెప్తామంటే అది వినే ప్రసక్తి లేదు. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ఈ పోస్టులు చూడరా ఒకసారి చూడరి. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలన్న గొప్ప సంకల్పంతో రేపు ఉదయం 5 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంపై కొండగట్ట ఆంజనేయ స్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఇట్టి దైవ కార్యక్రమంలో మీరు కూడా తప్పక పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందగలరని కోరుకుంటూ మీ మేడిపల్లి సత్యం, చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులని చెప్తా ఉన్నారు. సరే, వెరీ గుడ్, సపోర్ట్ కొట్టాల్సింది, ఎందుకంటే దేవుడు కనికరించి వర్షం కొట్టాలి అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతూ ఉన్నది? రాష్ట్రం అంతటా వర్షాలు కొట్టాలని, వెరీ గుడ్, దేవుడి మీద భక్తితోనే ఎట్లా పోవాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ మరి మీ కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు తుఫాన్ లేచింది. ఎట్లా లేచింది ఆ తుఫాను? ఇది ఇక్కడ చూడరా తుఫాన్ ఎట్లా లేచిందో. వీళ్ళే పెడతారు మళ్ళా తుఫాను. మొత్తం రెడ్ జోన్లు ఉన్నాయి. ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఇవన్నీ రెడ్ జోన్లు ఉన్నాయి. రెడ్ జోన్లు ఉన్నాయి. మోడు హెవీ రైన్స్, హెవీ రైన్స్, ఇంకా రెడ్ జోన్. ఇది ఇక్కడ డేంజర్ జోన్, రెడ్ జోన్. ఇక్కడ ఇది చూడు నార్మల్, ఇవన్నీ లైట్ రైన్స్, ఇవన్నీ లైట్ రైన్స్, ఇవన్నీ ఉన్నాయి. మరి రాష్ట్రం అంతటా ఇప్పుడు కేవలం కొండగట్టు ఆంజనేయ స్వామిని మొక్కుతూనే రాష్ట్రం అంతటా వర్షం పడుతున్నాయి. ఎల్నిని ప్రభావంతో జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు వర్షాలు పడతాయో పడతలేవో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అంతకుముందు వర్షాలు పడితేనే పండలేదు కదా, అంతకుముందు భారీ వర్షాలు కొడితేనే ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదా, వాటర్ వచ్చి గ్రౌండ్ వాటర్ పెరిగినాయి కదా. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి నారాయణపూర్ మరి ఒకవేళ నిజంగానే ఎండిపోతే ఏది అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే ఆ గేట్లు కూలిపోయినాక కూడా మరి ఎండాకాలం వాటర్ ఎట్లా వచ్చినాయి? ఇన్ని రోజులు వాటర్ ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎన్నికల ముందు కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రకృతి కూడా బీఆర్ఎస్ పార్టీకి సహకరించిన 100% నిజం. అది ప్రకృతి కూడా బీఆర్ఎస్ పార్టీకి సహకరించాలి. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు బయటపడ్డది. మరి ఎందరినీ లోపలేసారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో? ఒక్క ఇంజనీర్ని పట్టుకొని సోదాలు చేస్తే 500 కోట్లు 200 కోట్లు ఎన్ని? మరి ఎవరిని పట్టుకున్నారు మీరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు అంటే ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఎవరిని పట్టుకోరు, మీరు ఎవరిని చేయలేరు. మీకు అధికారం కావాలా, వాళ్ళకి అధికారం కావాలి. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇక్కడ చేసావు, లేకపోతే ఇక్కడ ఏదో చేసే అవినీతి కనీసం ఇప్పుడు అంత గతంలో శృంగ రవిశంకర్ బాగా అక్రమాలకు అవినీతికి పాల్పడ్డాడు, మొత్తం సంపాదిస్తున్నాడు అని చెప్పారు. మరి ఏది మరి ఏడదీసిరు అవినీతి? ఇప్పుడు మీరు సంపాదిస్తలేరా? రాజకీయ నాయకులు అందరూ ఒక్కటే. రాజకీయ నాయకులు నమ్మడం అంటే మనల్ని అందుకొని చంపుకునే గంతే. అదే ముచ్చట్లుంటుంది. రాజకీయ నాయకులు అంటేనే అన్ని మాటలు ఎత్తిపోయే మాటలు ఉంటాయి గంతే. అదిగా రాజకీయ నాయకులు అన్ని నిరూపించుకున్నారు గంతే మీరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వర్షాలు పడుతున్నాయి, రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ కొండగట్ట అంజన నిజంగా కొండగట్ట అంజన అట్లుంటే మీరు పెట్టిన పోస్టులకు ఆ దడిలు కూడా గద అందుకొని పొల్లు కొట్టేటోళ్ళు. మామూలు కొట్టుడు కొట్టపు అంజన స్వామి ఉంటే. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న సంకల్పానికి కరుణించి అర్ధరాత్రి నుంచే వర్షాలు కురిపిస్తున్న కొండగట్ట అంజన స్వామి అంట. నిజంగా దేవుడికి ఇట్లుంటే
ఘోరంగా ఉండు ఇంకా పరిస్థితి. ఇక ఇది చూడరా, ఇంకా పోస్టులు చూడరి. ఇగో ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యనారాయణ చేసిన పవిత్ర సంకల్పానికి కరుణించిన కొండగట్ట అంజన స్వామి అర్ధరాత్రి నుంచే కురిసిన వర్షాలు భక్తికి విశ్వాసానికి దైవానుగ్రహానికి నిదర్శనమని చెప్తా ఉన్నాడు. కొండగట్ట అంజన అంటే దేవుణ్ణి గిరి ప్రదర్శన చేస్తామని చెప్తేనే వర్షాలు పడ్డాయట. ఇప్పుడు అదే దేవుణ్ణి కోరుకోవాలి. మేడిపల్లి సత్యం గారు మీరు ఈ కాలువ నింపి అనాథం రాత్రి కాలువ నింపి మొత్తం రైతుల బావిలకు సత్యశ్యామలంగా నీళ్లు రావాలి, రైతుల గ్రౌండ్ ఫ్లో విరిగి మొత్తం నీళ్లు రావాలని మొక్కుకోరు. ఒకసారి మరి చూద్దాం. అనవసరంగా దేవుడు అనేటోడు ఉంటే ఈ రాజకీయ నాయకులనే ఉంచపోదురు అసలు నాకు తెలిసి. దేవుడు అనేటోడు ఉంటే మరి టూ మచ్ కాకపోతే ఇగో ఈ పోస్టులు చూడు, ఇవి కథ. అసలు మేడిపల్లి సత్యం గారు చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉన్నదని ప్రతిపక్షాలు ప్రజలకు అవసరమైన అక్కడికి వచ్చిన ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయచ్చా లేదా అది క్లారిటీ ఇవ్వాలి. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు కూలితే మరి మొన్న వాటర్ ఎట్లా వచ్చినాయి, ఎండాకాలంలో నీళ్ళు ఎట్లా ఓపించారు, పంపులు ఎట్లా నడిచినాయి, ఎట్లా సాధ్యమైంది మరి? అది ఆలోచించుకోవాలి. మేడిగడ్డ కూలింది, ఎంతసేపు కూలింది, కూలితే మరి వాళ్ళని పట్టుకోరు. ఇప్పుడు కూలడానికి కారకులైన వాళ్ళు ఎవరో వాళ్ళు ఎంత కుంభకోణం జరిగింది. 1,30,000 కోట్లు తిన్నారు, 1,30,000 కోట్లు తిన్నారని పదే మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. 1,30,000 కోట్లు ప్రాజెక్టు మొత్తమే 1,30,000 కోట్లు. మరి ఎవరిని పట్టుకున్నారు మీరు? హరీష్ రావుని పట్టుకుంటారా, కేసీఆర్ని పట్టుకుంటారా, ఈటల రాజేందర్ని పట్టుకుంటారా? ఏది మరి? ఇదేదో ఏటీఎం అయినట్టుగా ప్రతిసారి వాళ్ళని దొంగలుగా పట్టుకోనని పట్టుకోరు కదా, జైల్లోనే పెట్టరు కదా. మరి తెలంగాణ ప్రజల సొమ్మన్న బయటకు వస్తుంది కదా. కొన్ని 100 కోట్లు. ఒక ఇంజనీర్ని పట్టుకుంటే 200 కోట్లు వచ్చినప్పుడు మరి నాయకులు పట్టుకుంటే ఎన్ని వేల కోట్లు రావాలి బయటకు? అంత దొంగ ప్రభుత్వాలు ఏం లేదు. వీళ్ళు ఈ పార్టీల పేరు కొట్టుకొని ఈ తెలంగాణ వాదం చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ, ఈ సనాతన ధర్మం అనుకుంటా బీజేపీ పార్టీ, మనం అందరం ఒకటే అనుకుంటా కాంగ్రెస్ పార్టీ. ఇగో ఇది కథ, ఇది నడిపిస్తూ ఉన్నది. ఈ పార్టీలన్నీ ముసుగులు అందరూ ఒకటే, ఇక్కడ ఒకటే, మొత్తం ఒకటే. కేవలం పార్టీలు నాది ఈ ధర్మం, నీది ఇది. ఎవరైతే గట్టిగా మాట్లాడతాడో ఆడిపైన కుట్రలు చేయాలా, అక్రమ కేసులు పెట్టాలా, ఇరికించాలంట. గట్లా ఆడిని నోరు మూపే ప్రయత్నం చేయాలి. నేను నా సంగతి కూడా చెప్తాను. నా కథ ఏంది, ఈ లెక్క ఏంది, ఇది ఏం జరుగుతుంది అసలు వ్యవస్థలో, చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇది ఇంకా నయంగా ఇంకా ఏది గిరి ప్రదర్శన చేసిన తర్వాత ఇట్లా వర్షం పడితే వేరే ఉండు పరిస్థితి. జనాలందరూ పిచ్చోలు చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు చొప్పదండి కాన్స్టిట్యున్సీ. ఏం లేదు అలా. ఇది మిత్రులారా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ బంద్ చేసుకోవాలి. అసలు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. మేడిగడ్డ అంటే కేవలం మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డనేనా? అసలు వాటర్ ఉన్నాయా లేవా? 2 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయచ్చని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి ప్రజల పరిస్థితి ఏంది? రైతులకు మీరు ఇచ్చిన హామీలు ఎటువైనాయి? ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి ఇంకా.